హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, అది కూడా రతన్ టాటా గారి గురించి చెప్పుకున్నాం. ఈ కథ ద్వారా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ కథ నుండి నేర్చుకోవాలనుకున్నా, ఇతరులకు కూడా నేర్పాలనుకున్నా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా చూడండి. దీనికి ఇక రతన్ టాటా గారే మంచి ఎగ్జాంపుల్. ఈయన గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. మరి ఒకసారి ఈయన రతన్ టాటా గారు జర్మనీకి వెళ్ళినారు. అది ధనిక దేశం అన్నమాట జర్మనీ అనేది. ఒకరోజు ఆయన ఒక హోటల్కి వెళ్ళినాడు. చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఆశ్చర్యపోయినాడు. అక్కడ అందరూ ఒకటో రెండో డిష్లు తెప్పించుకొని పూర్తిగా తిని వెళ్తున్నారు. ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకొని అందరూ కలిసి పంచుకొని తింటున్నారు. ఇంత ధనిక దేశంలో ఇలా తింటున్నారేమిటి అని అప్పుడు ఆ హోటల్లో ఉన్నటువంటి రతన్ టాటా గారికి అనిపించింది. రతన్ టాటా స్టేటస్కి తగ్గినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకొని తిన్నారు. కొన్ని నచ్చలేదని ఎక్కువయ్యానో వదిలేశారంట. ఈ యొక్క రతన్ టాటాతో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తెప్పించుకున్న దాంట్లో 3వ వంతు వదిలేశారు వాళ్ళు. తర్వాత వీళ్ళు లేచి వెళ్ళిపోతుంటే అక్కడున్న ఒక వృద్ధ మహిళ వాళ్ళ దగ్గరికి వచ్చి, అలా వేస్ట్ చేయకూడదండి, మా ఫుడ్డు మా ఇష్టం అని వాళ్ళు కొంచెం రూడ్గా వాళ్ళతో మాట్లాడారు. అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. పోలీసులు వచ్చారు, జరిగింది విన్నారు. 50 యూరోలు ఫైన్ వేశారనమాట. వాళ్ళకు చెల్లించి వచ్చినారు. వాళ్ళు అన్నది డబ్బులు నీవి, కానీ ఇక్కడ రీసోర్స్వి నీవి కాదు, అందరివి. ఇంకొకరు తినవలసినది నువ్వు పాడు చేశావు. ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు. దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు. మనం పెళ్ళిళ్ళల్లో ఎంత దుబారా చేస్తాం, ఇది మనకొక గుణపాఠం కదా అని రతన్ టాటా గారు ఈ యొక్క విషయాన్ని మనకు చెప్పినారన్నమాట. సో మనీ ఈజ్ యువర్స్ బట్ రీసోర్సెస్ బిలాంగింగ్ టు ద సొసైటీ. మనం దీని నుండి నేర్చుకొని ఈ తెలిసిన విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.